మేడే రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు, ముఠా కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు, గ్రామ పంచాయతీ కార్మికులు, మార్కెట్ యార్డు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేడేని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి. ప్రపంచవ్యాపితంగానే పెట్టుబడిదారీ సమాజం కార్మిక వర్గం యొక్క హక్కులు కాలరాస్తూ సాధారణ ప్రజానీకం యొక్క నడ్డి విరిసే పనిలో ఉన్నారు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అండదండలతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద సాగిస్తున్న యుద్ధం ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తూ ఉంది. ప్రపంచ ప్రజలందరూ ఇక్కట్ల పాలవుతున్నారు. మన దేశంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ ఉంటే మన రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ లేబర్ కోడ్స్ని అమలు చేసేందుకు నిబంధనలు రూపొందిస్తూ ఉంది. ఇప్పటికే పని గంటలు 8 నుంచి 10 గంటలకు పెంచింది. మహిళలతోటి రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయించేందుకు సిద్ధమైంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని మరింత ప్రోత్సహించి కార్మికులకు ఏ రకమైన భద్రత లేని వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చేందుకు ఈ రాష్ట్రంలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి జీతాలు వెరక్క అవస్థలు పడుతున్నటువంటి ఉద్యోగులు, కార్మికుల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. స్కీమ్ వర్కర్ల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మేడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులు, కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ముఠా కార్మికులు, వీఆర్ఏలు, గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించాలి. జీతాల పెంపు కోసం, కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం, లేబర్ కోడ్స్ రద్దు కోసం మేడే రోజు శబదం పూనాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేడే రోజే దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, దళిత జనబాంధవుడు, పేదల పక్షపాతి, తన యావత్ జీవితాన్ని పేదల కోసం అంకితం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య గారి పుట్టినరోజు కూడా మేడే రోజే. కనుక సుందరయ్య గారిని తరిస్తూ మేడే రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కె ఉమాశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, సిఐ.